దేశ వైద్య చరిత్రలో విజయవాడ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. 76 ఏళ్ల రోగికి దేశంలో మొదటిసారిగా పూర్తిగా మేల్కొని ఉన్న స్థితిలో గుండె రక్తనాళాలకు బైపాస్ సర్జరీ చేశారు. సాధారణంగా ఇలాంటి శస్త్రచికిత్సలు చేసే ముందు పేషెంట్కు నొప్పి తెలియకుండా మత్తిస్తారు. అయితే రోగి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అత్యంత క్లిష్టమైన అవేక్ బైపాస్ టెక్నిక్ ద్వారా వైద్యులు ఈ శస్త్రచికిత్స పూర్తి చేశారు. ఇలాంటి శస్త్రచికిత్సను విజయవంతం చేయడంతో ఇది ఓ పెద్ద మైలురాయిగా నిలిచింది. అరుదైన శస్త్రచికిత్స డాక్టర్స్ టీం వర్క్తో సాధ్యమైందని డాక్టర్ పోతినేని రమేష్ బాబు అన్నారు. కరెక్ట్గా 3 రోజుల క్రితం ఒక 76 సంవత్సరాల వ్యక్తికి ట్రిపుల్ బైపాస్ ఆపరేషను. అందులో ప్రత్యేకత ఏంటంటే ఎవేక్ కార్డియక్ సర్జరీ. అంటే రోగి కంప్లీట్గా ఏం జరుగుతుంది అంతా వినడం, మధ్య మధ్యలో పేషెంట్తో మాట్లాడటం. ఇది ఎవేక్ కార్డియక్ సర్జరీ అనేది చాలా చోట్ల జరుగుతూ ఉంది. అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటే 76 సంవత్సరాలు ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2, మయాస్థీనియా గ్రెవిస్ అంటే ఒక రేర్ న్యూరలాజికల్ డిజార్డర్. అందులో ఏంటంటే కొంచెం వీక్నెస్ ఆఫ్ ది మజిల్స్. ఈ ఏజ్లో 76 సంవత్సరాలు అంటే ఆటో ఇమ్యూన్ మెకానిజం వల్ల స్టెరాయిడ్స్, తర్వాత పైరిడోస్టిగ్మైన్ అని కొన్ని మందులు అవన్నీ కూడా వాడుతూ ఉన్నారు. ఇది ఎందుకు కాంప్లెక్స్ అని అంటే వేళల్లో ఇన్ఫెక్షన్స్ అధికంగా రావడం కానీ, సో మత్తు ఇవ్వటం కానీ మయాస్థీనియా గ్రెవిస్ పేషెంట్స్లో ఆ రికవరీ అవ్వటం అనేది, ఎక్స్టుబేషన్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందువల్ల వెంటిలేషన్ లేకుండా ఈ ఛాతీ భాగం వరకు మాత్రమే మనకి మత్తు వచ్చేటట్టు సర్వైకల్ అండ్ డార్సల్ స్పైన్ ఆ ఏరియాలో వీళ్ళు మత్తు ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ స్పైనల్ కార్డ్ దగ్గర ఈ ఏరియాకి ఏం తెలియకుండా సర్జరీ చేసేటప్పుడు కట్ చేసినప్పుడు కానీ ఏం తెలియకుండా ఉండేటట్టు చేసి పేషెంట్తో మాట్లాడుతున్నారు. దీనివల్ల మనకి కాంప్లికేషన్ రేటు తక్కువ ఉండి విదిన్ ఫ్యూ అవర్స్ పేషెంట్ రికవర్ అయిపోవడం, తర్వాత ఇప్పుడు 3వ రోజుకే పేషెంట్ నడవడం ఇవన్నీ కూడా చేశారనమాట. యాక్టివ్గా ఉన్నారు. పేషెంట్ కూడా మాట్లాడతారు. ఇప్పుడు మనకి మన పోస్ట్ ఆప్ వార్డ్ నుంచి పేషెంట్ కూడా మాట్లాడతారు. ఆయన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్. సో హీ వాజ్ ఆల్సో సీయింగ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ దెన్ సో హీ ఎక్స్ప్రెస్డ్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ముఖ్యంగా ఈ ఒక్క కేసు అనే కాదు, ఇప్పటికి దాదాపు మనం 25,000 గుండె ఆపరేషన్స్ నిర్వహించాం. విజయవాడలో మొదలుపెట్టి తర్వాత గుంటూరు, ఒంగోలు, ఈ కోస్టల్ హెల్త్ కారిడార్లో సుమారు 950 బెడ్స్ పైగా ఉన్నాయి. ఒకదానికోటి అంటే అన్ని టెలి ఐసీయూతో కనెక్ట్ అయ్యి, ఆ తర్వాత సర్వీసెస్ కూడా సర్జన్స్ కానీ అందరూ ఒకళ్ళకొకళ్ళు మామూలుగా అప్పుడు ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అనమాట. సో ఏ సర్జను ఈ ప్లేస్లు 3 విజయవాడ, గుంటూరు, ఒంగోలులో కేసు అవసరాన్ని బట్టి 2 చేయాల్సి వచ్చినా 3 చేయాల్సి వచ్చినా కొన్ని కేసెస్లో కలిసి చేస్తారనమాట. ఎమర్జెన్సీ బైపాస్ ఆపరేషన్స్ కూడా మోర్ దాన్ 1000, ప్రాబబ్లీ కంట్రీలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్స్. ఏ ఇన్స్టిట్యూట్లో కూడా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు 3-4 బ్లాక్స్ ఉన్నప్పుడు ఒక స్టెంట్ వేస్తే సరిపోదు. చాలాసార్లు 99% బ్లాకు లెఫ్ట్ మెయిన్ ఆర్టరీలో అట్లా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ బైపాస్ సర్జరీలు డైరెక్ట్గా క్యాత్ ల్యాబ్లో నుంచి తీసుకుని డైరెక్ట్గా ఓటీలో కూడా మేము చాలా చేశాము. సో ఇవి కూడా మోర్ దాన్ 1000 విత్ మోర్ దాన్ 95% సక్సెస్ రేటు నిర్వహించడం జరిగింది. సో ఇదంతా కూడా స్కిల్ కోఆర్డినేషన్. అంతేకాకుండా ఇప్పుడు మనకి 7 కార్డియక్ అనస్థెటిస్ట్ ఉన్నారు, అనుభవం ఉన్నటువంటి 7 కార్డియక్ అనస్థెటిస్ట్. సో బృందం అంతా పోస్ట్ ఆపరేటివ్ టీము ఇది ఎప్పటికప్పుడు మేము నాలెడ్జ్ని దాన్ని పెంచుకుంటూ ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తూ మోస్ట్ అడ్వాన్స్డ్ కార్డియోథరాసిక్ సర్జికల్ యూనిట్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ది కోస్టల్ హెల్త్ కారిడార్. సో నౌ ఆల్మోస్ట్ మేము మొదలుపెట్టి 96లో మొదలుపెట్టాం ఈ బైపాస్ సర్జరీలో. ఇప్పటికి 29 సంవత్సరాలు అయింది. ఈ 29 సంవత్సరాల్లో నెమ్మదిగా టీమ్స్ బిల్డప్ చేయటం, యూనిట్స్ బిల్డప్ చేయటం ఇవన్నీ చేయటం జరిగిందనమాట. కరెక్ట్గా హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.